హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా ఇక్కడ నేను కాఫీ డికాషన్ పెడుతున్నాను. కాఫీ పౌడర్ వేసి తాటి బెల్లము అదే చూపిస్తున్నాను. మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు కొనుక్కొచ్చారు అని చెప్పాను కదా, అదే. ఇంకా పాలు కూడా కాగబెట్టాను. ఈ లోపల డికాషన్ మసిలిపోయింది. ఆయన డ్యూటీ కూడా టైం అవుతుంది, తొందరగా తాగేసి వెళ్తున్నారు. మురుమురాలు ఉప్మా కూడా చేసిన, అది కూడా తిన్నారు ముందుగా. ఇంకా వెళ్ళిన తర్వాత నేను దేవుడికి మొక్కుకుంటున్నాను. దేవుడి రూమ్లోకి వచ్చి ఆల్రెడీ ముందే చెప్పాను కదా, మురుమురాలు ఉప్మా చేశానని. ఇంకా దాంతో తింటున్నాము. ఈ మధ్య ఎక్కువగా అదే అయిపోతుంది. బ్యామినో ఉంది, ఇంకా దోశ పిండి కూడా చాలా రోజులైంది దోశలు వేయాలి. మొన్నటి వరకు ఇడ్లీలే తిన్నాను. ఇంకా జాండీస్లో నూనె వేయకుండా ఇడ్లీలు వేసుకొని తిన్నాను. ఇంకా ఆ తర్వాత బాల్కనీలోకి వచ్చి బయట రోడ్డు మీద చూస్తున్నాను కాలనీలో. ఇంకెవరు లేవన్నట్టు. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయింది అంతే. ఇంకా పాలు కాగబెట్టిన, డెకరేషన్ పెట్టిన. ఇక్కడ మురుమురాలు ఉప్మా కూడా చేసిన, అదే బొరుగులు ఉప్మా అంటారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పాను ఇంతకుముందు ఒక 2 వీడియోలలో కూడా. ఇంకా ఆయన తినేసి వెళ్ళారు. నేను ఇక్కడ ఇంకా రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసిన. ఇంకా నేను ఇప్పుడు మాత్రం కొంచెం పని అయినాకనే నాకు రిలాక్స్ ఉంటుంది, అప్పుడు డికాషన్ వేడి చేసుకొని తాగుతున్నాను. ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తేనె కూడా వేసుకుంటాను. కాకపోతే ఇంకా ఎప్పుడన్నా ఒకసారి డికాషన్ లేనప్పుడు, అది నిమ్మకాయ లేనప్పుడు ఇలా మామూలు డికాషనే తాగుతా. ఇంకా తర్వాత టీవీ చూస్తూ కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఇలా తాగుతూ ఉంటాను. ఇంకా పొద్దున్నే లేస్తాను కదా, మధ్యాహ్నం కూడా నిద్రపోను అసలు. ఎప్పుడైనా ఒకసారి నిద్ర వస్తే ఒక 1/2 అవర్ కంపల్సరీ రెస్ట్ తీసుకుంటాను. ఇంకా తర్వాత కూర వండుతున్నాను. ఈరోజు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందుకే కొంచెం తొందరనే, అంటే ప్రతిరోజు తొందరనే చేస్తాను. బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. ఏం లేదు, కొంచెం నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసి ఒక 5-6 పచ్చిమిర్చి వేసిన. ఇందులో బెండకాయ ఫ్రైలో పచ్చిమిర్చి ఉంటేనే బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని సన్నగా కోసుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసుకున్నాను. ఇంకా ఇంతవరకు నేను నాన్ వెజ్ కానీ పాల వస్తువులు కానీ ఏమి తాగట్లేదు. ఒక 2-3 రోజుల నుండి కొన్ని పాలు వేసిన ఛాయ్ మాత్రమే తాగుతున్నాను. జాండీస్ వచ్చిందని చెప్పాను కదా, 15 డేస్కి నేను టెస్ట్ చేయించుకున్నా, తగ్గిపోయిందని చెప్పారు. కాకపోతే ఇంకొక 15-20 డేస్ అట్లాగే నేనేం తినకుండా ఉండాలి అనేసి అన్నట్లుగా ఉన్నాను. అందుకే పన్నీర్ కానీ ఏది వండట్లేదు, పెరుగు కూడా తినట్లేదు నేను. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత బెండకాయ ముక్కల్లోకి పసుపు, ఉప్పు, కారం తగినంతగా వేసుకున్నాను. ఇందులో ఇంకా టమాటాలు కూడా వేసేది ఉండదు కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. సిమ్లో పెట్టాలి, లేకుంటే అడుగంటుతుంది. నేను నూనె తక్కువగా పోస్తున్నాను కదా, అంటే నేను మామూలు రోజుల్లో కూడా తక్కువగానే పోస్తాను. ఇంకా కూర రెడీ అయిపోయింది, ఫ్రై. ఇంకా మా వాళ్ళు చారు ఉండే నిన్నటిది, అంటే నిన్న నైట్ చేసింది చారు, బెండకాయ ఫ్రై వేసుకొని తిన్నారు. నేను కూడా తిని ఇంకా వెళ్తున్నాను అక్క వాళ్ళ ఇంటికి. అక్క ఫోన్ చేసింది, చాలా రోజులైంది రాలేదని. నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే బ్లౌజులు కుట్టించుకుంటాను, చీరకి ఫాళ్ళు కూడా అక్కడే ఇస్తాను. ఇంకొచ్చేసిన అక్క కూతురు వాళ్ళ ఇంటికి ముందు వచ్చిన. ఇది వాళ్ళది చిన్న షాప్, కిరాణా షాప్ ఉంటుంది, వాళ్ళ ఇంటి ముందు పెట్టుకున్నారు బాల్కనీలో. అక్కడ నుండి అక్క వాళ్ళలో ఒక గల్లీ అవతలనే, మేము ఇక్కడ గల్లీ అంటాము, ఒక వీధి అంటారు అక్కడ సైడు, ఆ గల్లీ అవతలనే ఇంకా వెళ్తున్నాను అక్క వాళ్ళ ఇంటికి. సాయంత్రం వర్షం బాగా పడింది, చూడండి నీళ్ళు ఎట్లా వచ్చినాయి వీళ్ళ ఇంటి ముందుకి, పైనుండి ఇట్లా వస్తుంది. ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసిన. అక్క పెద్ద కోడలు ఆ బ్లూ కలర్ శారీ కట్టుకుంది, ఆ పక్క కూర్చుంది అక్క. ఇది ఇంకా తర్వాత వాళ్ళు గోరుచిక్కుడు విరుస్తున్నారు. ఇంకా మబ్బు ఉంది, అప్పటికి టైం వచ్చేసి 6:30-7 వస్తుంది. అక్క చిన్న కోడలు శ్రేయాంశు వీడియోలు ఒక 2-3 పెట్టిన. ఇంతకుముందు నా వీడియోలు, పాత వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అక్క కాసేపు తర్వాత వాళ్ళు డీమార్ట్కి వెళ్ళారు ఇంట్లో వస్తువులు తేవడానికి, సరుకులు. ఇంకా నేను కాసేపు శ్రేయాంశతో ఇలా ఆడుకున్న తర్వాత అలాగే కూర్చుంటాను. నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమీ పని చేయనండి, ఇంకా వాళ్ళకి పని మనిషి ఉంటుంది, నా గిన్నెలకు ఇల్లు తుడవడానికి. ఇంకా నేను కొన్ని ఉల్లిగడ్డలు కోస్తున్నాను, అవి కూడా వద్దన్నారు కోయడానికి, కానీ మా కోడళ్ళు ఇద్దరు. ఇంకా పెద్ద కోడలేమో టమాటాలు కోస్తుంది, పచ్చిమిర్చి, నేనేమో ఒక 2 ఉల్లిగడ్డలు కోస్తాను. శ్రేయాంశి ఇలా
ఉన్న సెల్ఫ్లలో గిన్నెలతోటి ఆడతారు. అక్క డీమార్ట్కి వెళ్ళి సామాన్లన్నీ తెచ్చింది. రజని కూతురు, పెద్ద కూతురు, అక్క ఇద్దరు వెళ్ళారు. ఇంకా ఇప్పుడు వంట చేస్తున్నారు. పెసరపప్పు టమాటా కూర వండుతుంది అక్క చిన్న కోడలు. గోరుచిక్కుడు కూర వండేసింది పెద్ద ఆమె. పెద్ద కోడలి పేరు జ్యోతి, చిన్న కోడలి పేరు శ్రావ్య. ఇంకా వాళ్ళు వంట చేస్తున్నారు. అక్క సరుకులన్నీ సర్దేసింది. మా బాబేమో కొన్ని సరుకులు కూడా తెచ్చిండు మళ్ళీ పైకి, కొన్ని సర్దుతున్నారు. ఇంకా ఈ పాప డ్రెస్ వేసుకునింది కదా, బ్రెడ్ చూపిస్తుంది. అక్క కూతురు వాళ్ళ కూతురు మనమరాలు. పెద్ద ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడే మొన్ననే ఎగ్జామ్స్ పాస్ అయింది. ఇంకా పెద్ద కోడలు ఈమెనే చెప్పాను కదా, పక్క కూర్చుంది. నేను ఇంకా సరుకులన్నీ సర్దుతుంది అక్క. ఇలా ఉంటుందండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ కొంచెము రిలాక్సింగ్గా ఉంటుంది. ఏ పని ఉండదు, నాకు మాత్రం వాళ్ళే అన్నీ చేసుకుంటారు. ఇక్కడ చపాతీలు చేస్తుండ్రు, నేనేమో చిన్న చిన్న ముద్దలు కట్టిస్తున్నాను. ఇంకా శ్రేయాంశ్ ఏమో ఎవరికి ముద్దు ఇవ్వమన్నా అక్కడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఇస్తున్నాడు. ఎవరికి ఏమంటే వాళ్ళకి. ఇలా సందడిగా ఉంటే బాగా అనిపిస్తుంది.